హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం బలవంత పెళ్లి పార్ట్ 7 మరి కథలోకి వెళ్తే రాజేశ్వరి సోనియా ఇద్దరు అక్కడే నిలబడి ఉన్నారు. విక్రమ్ వాళ్ళ వైపు ఒక తీక్షణమైన చూపు చూశాడు. ఆ చూపులోని తీవ్రతకు రాజేశ్వర్ తలదించుకుంది. విక్రమ్ దేవుడి గదిలో ఉన్న ఒక పెద్ద తాళాల గుత్తిని తీసుకొచ్చాడు. అది ఇంటికి సంబంధించిన అన్ని లాకర్లు, గదులు, ముఖ్యమైన పత్రాలు ఉండే అల్మారా తాళాలు. ఇన్నాళ్ళు ఆ తాళాల గుత్తి రాజేశ్వర్ నడుముకే ఉండేది. ఆ తాళాలు ఆమె ఆధిపత్యానికి సింబల్. విక్రమ్ ఆ తాళాల గుత్తిని తీసుకొచ్చి రాజేశ్వరి ముందే పల్లవి చేతిలో పెట్టాడు. పల్లవి ఆశ్చర్యంతో, విక్రమ్, ఇవి నాకెందుకు? అత్తయ్య గారు ఉన్నారు కదా అని కంగారుగా వెనక్కి ఇవ్వబోయింది. కానీ విక్రమ్ పల్లవి చేతిని గట్టిగా పట్టుకుని, లేదు పల్లవి, ఈ ఇంటి కోడలుగా, నా భార్యగా ఈ ఇంటి బాధ్యత ఇక నీదే. వంటగది నుంచి బ్యాంక్ లాకర్ల వరకు ప్రతి ఒక్క నిర్ణయం నీదే. నీకు ఇష్టం లేనిది ఏది ఈ ఇంట్లో జరగకూడదు. ఈ తాళాలు కేవలం ఇనుప ముక్కలు కావు, నా నమ్మకానికి నేను నీకు ఇస్తున్న గౌరవానికి ప్రతీక. వీటిని నువ్వే ఉంచుకోవాలి అని అందరికి వినపడేలా స్పష్టంగా చెప్పాడు. రాజేశ్వరిక తట్టుకోలేకపోయింది. విక్రమ్, నువ్వు మరీ శృతి మించుతున్నావు. నేనేదో పొరపాటు చేస్తానని నా అధికారాన్ని లాక్కొని నిన్నగాక మొన్న వచ్చిన దీని చేతిలో పెడతావా? ఈ ఇంటి మీద, నా కూతురి మీద నాకెలాంటి హక్కు లేదా అని అరిచింది. విక్రమ్ ఏమాత్రం తడబడకుండా, హక్కు ఉండి ఏం చేశావు మమ్మీ? ఒక అమాయకురాల్ని దొంగం చేయడానికి వాడావు కదా నీ అధికారాన్ని. మళ్ళీ ఆ అధికారం నీ చేతిలో ఉంటే రేపు పల్లవిని ఇంకేం చేస్తావో అన్న భయం నాకుంది. సోనియా పెళ్లి బాధ్యత కూడా పల్లవిదే. ఆమె ఒక అక్కలా అన్ని దగ్గరుండి చూసుకుంటుంది. ఒకవేళ నీకు పల్లవి పెత్తనం కింద ఉండటం ఇష్టం లేకపోతే నీ ముందే చెప్పినట్టుగా మీ దారి మీరు చూసుకోవచ్చు అని తేల్చి చెప్పేశాడు. సోనియా ఏడుస్తూ, అన్నయ్య, వదిన కోసం మమ్మల్ని పరాయి వాళ్ళని చేశావా అని అంది. పరాయి వాళ్ళని చేసింది నేను కాదు సోనియా. పల్లవిని కుటుంబంలో ఒకరిగా మీరెప్పుడు చూడలేదు. ఆమెను పందాన్లా చూశారు. ఇప్పుడు ఆమె యజమానురాలైంది. ఇకనైనా పల్లవి గొప్పతనాన్ని గుర్తించి మెలగండి అని చెప్పి పల్లవి చేయి పట్టుకుని తన గదివైపు మెట్లెక్కాడు విక్రమ్. రాజేశ్వరి సోనియాలకు ఆ రాత్రి గుండెల్లో నిద్రపట్టని విధంగా ఒక పెద్ద పిడుగు పడింది. పల్లవి ఇప్పుడు పవర్ఫుల్ అయింది. ఆమెను ఢీకొట్టడం ఈ కష్టమని రాజేశ్వర్కి అర్థమైంది. విక్రమ్, పల్లవి తమ పడగదిలోకి అడుగుపెట్టారు. ఆ గది ఇప్పుడు పల్లవికి ఒక దేవాలయంలో అనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఆ గదిలో నేల మీద పడుకొని భయంతో వణికిపోయిన రోజులు పల్లవి గుర్తొచ్చాయి. కానీ ఇప్పుడు అదే గది ఆమె భర్త ప్రేమతో నిండిపోయింది. విక్రమ్ తలుపు వేసి పల్లవి దగ్గరికి వచ్చాడు. ఆమె చేతిలో ఉన్న తాళాల గుత్తిని డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. పల్లవి, కింద నేను మా అమ్మనలా మాట్లాడినందుకు నీకేమైనా ఇబ్బందిగా అనిపించిందా అని అడిగాడు. పల్లవి తల అడ్డంగా ఊపుతూ, లేదు విక్రమ్, కానీ అత్తయ్య గారిని అలా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఆమె మీ తల్లి. మన మధ్య ఉన్న విభేదాలు సమసిపోయాయి కదా, ఆమెను కూడా మనం కలుపుకపోదాం. నాకు అలాంటి అధికారాలు, పెత్తనాలు ఏమి వద్దు. మీ మనసులో స్థానం ఉంటే చాలు అని ఎంత స్వచ్ఛమైన మనసుతో చెప్పింది. విక్రమ్ ఆమె గొప్పతనానికి ముగ్ధురయ్యాడు. నీ మనసు బంగారం పల్లవి, కానీ మా అమ్మ మారాలంటే ఆమెకు ఈ గట్టి వాత పడాల్సిందే. ఆమె తన తప్పు తెలుసుకునే వరకు ఈ ఇంటి బాధ నీదే. నువ్వు కాదనొద్దు అని చెప్పాడు. ఆ తర్వాత విక్రమ్ వార్డ్రోబ్ తెరిచి నిన్న పల్ల వదిలేసి వెళ్ళిన ఆ ఎరుపు రంగు కాంజీవరం పట్టుచీరను బయటకు తీశాడు. దాన్ని తీసుకువచ్చి పల్లవి చేతిలో పెట్టాడు. నిన్న ఈ చీరను నువ్వు ఇక్కడే వదిలేసి వెళ్ళినప్పుడు నా ప్రాణం పోయినంత పనైంది. ఈ చీరతో పాటు నా ప్రేమను కూడా వదిలేసావేమో అని భయపడ్డాను. ఇప్పుడు మళ్ళీ నా చేతులతో నేను బహుమతిగా ఇస్తున్నాను. రేపు ఉదయం నువ్వు ఈ చీరలోనే కిందకి రావాలి. ఈ ఇంటి మహాలక్ష్మిలా నా కళ్ళ ముందు నువ్వు తిరుగుతూ ఉంటే చూడాలని ఉంది అని ఎంతో రొమాంటిక్గా చెప్పాడు. పల్లవి సిగ్గుతో కళ్ళు కిందకు దించుకుని ఆ పట్టు చీరను గుండెలకు హత్తుకుంది. మీరిచ్చిన ఏ కానుకను నేను వదులుకొని విక్రమ్, అది కన్నీళ్ళైనా సరే, ఇలాంటి చీర అయినా సరే అంది సన్నని గొంతుతో. విక్రమ్ ఆమెను మరింత దగ్గరగా వచ్చాడు.
తన 2 చేతులతో ఆమె నడుమును చుట్టి తన వైపు లాక్కున్నాడు. పల్లవి గుండె వేగంగా కొట్టుకుంటుంది. విక్రమ్ ముఖం ఆ ముఖానికి చాలా దగ్గరగా వచ్చింది. అతని వేడి శ్వాస పల్లవి మెడకు తగులుతూ ఉంటే ఆమె కళ్ళు మూసుకుని ఆ స్పర్శను ఆస్వాదిస్తుంది. ఇన్నాళ్ళు నిన్ను ఎంతలా ఏడిపించాను, ఇకపై అంతకు 10 నిన్ను సంతోషపెడతాను పల్లవి, నువ్వు నా ప్రాణం అని గుసగుసలాడుతూ ఆమె నుదుటి మీద బుగ్గల మీద ఎంతో మృదువుగా ముద్దుల వర్షం కురిపించాడు విక్రమ్. ఆ చల్లటి రాత్రి వారిద్దరి మధ్య ఉన్న దూరం పూర్తిగా చెరిగిపోయింది. ఇద్దరు ఒక్కటే తమ కొత్త జీవితానికి ఒక మధురమైన నాంది పలికారు. గదిలో వెలుగుతున్న చిన్న నైట్ ల్యాంపు వాళ్ళిద్దరి ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు ఆ ఇంద్రభవనాన్ని కొత్త వెలుగుతో నింపుతున్నాయి. పల్లవి 8 గంటలకల్లా నిద్రలేచి స్నానం చేసి విక్రమ్ ఇచ్చిన ఆ ఎరుపు రంగు పట్టుచీరను కట్టుకుంది. మెడలో సన్నటి గొలుసు, నుదుటిన పెద్ద కుంకుమ బొట్టుతో ఆమె నిజంగా ఒక మహాలక్ష్మిలానే కనిపిస్తుంది. అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంటూ ఉంటే ఆమెకు తన జీవితంలో వచ్చిన మార్పు ఒక కళ్ళ అనిపిస్తుంది. విక్రమ్ కిందకు వచ్చేసరికి పల్లవి దేవుడి గదిలో పూజ చేస్తుంది. ఆమె చేతు తిప్పుతున్న హారతి పళ్ళం, ఆమె నోటి వెంట వస్తున్న మంత్రాల శబ్దం ఆ ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్ని తీసుకొచ్చాయి. విక్రమ్ కళ్ళు ఆర్పకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఇన్నాళ్ళు బోసిపోయిన ఆ ఇల్లు ఇప్పుడు నిండుగా అనిపిస్తుంది. పూజ ముగించి పల్లవి హారతి తీసుకుని విక్రమ్ దగ్గరికి వచ్చింది. హారతి తీసుకోండి విక్రమ్ అంది నవ్వుతూ. విక్రమ్ హారతి తీసుకుని, ఈరోజు నా ఇల్లు నిజంగా ఓ గుడిలా అనిపిస్తుంది పల్లవి, అంత నీ చలివే అని మెచ్చుకున్నాడు. అదే సమయంలో రాజేశ్వరి సోనియా ఇద్దరు నిద్రలేచి కిందకు వచ్చారు. పల్లవి నా చీరలో విక్రమ్తో నవ్వుతూ మాట్లాడుతూ చూడగానే రాజేశ్వరి కడుపులో మంట పుట్టింది. కానీ రాత్రి విక్రమ్ ఇచ్చిన వార్నింగ్కు భయపడి ఆమె ఏమీ అనలేకపోయింది. పల్లవి వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి, అత్తయ్య గారు గుడ్ మార్నింగ్, మీకోసం లక్ష్మితో కాఫీ పెట్టించాను, మీరు సోఫాలో కూర్చోండి, నేను తీసుకువస్తాను అని ఎంతో వినయంగా మర్యాదగా చెప్పింది. రాజేశ్వరి ఆశ్చర్యపోయింది. నిన్న రాత్రి తన అధికారాన్ని లాక్కొని ఆమెను అవమానించిన పల్లవి మాత్రం తనని పల్లెత్తు మాట అనకుండా ఒక కోడలుగా మర్యాద ఇస్తుంది. ఇదేదో నాటకంలాగే ఉంది. ఇది అమాయకురాలా లేక అత్తెలివి గలదా అని రాజేశ్వరి మెదడు కన్ఫ్యూజ్ అవుతుంది. సోనియా మాత్రం ముఖం తిప్పుకొని నాకు కాఫీ వద్దు, నేను డైట్లో ఉన్నాను అని కసిరింది. విక్రమ్ వెంటనే సీరియస్ అవుతూ, సోనియా వదిన ప్రేమగా అడిగితే ఎలా పడితే అలా మాట్లాడుతున్నావేంటి, మర్యాదగా మాట్లాడు అని మందలించాడు. పల్లవి విక్రమ్ను ఆపుతూ, వదిలేయండి విక్రమ్, తన డైట్లో ఉంటే గ్రీన్ టీ ఇస్తాను, మీరిలా చిన్న విషయాలు కోపడకండి అని కూల్చేసింది. ఆ మాట తీరు చూసి రాజేశ్వరి కూడా నోట మాట రాలేదు. తను ద్వేషించిన పల్లవి మాత్రం అందరినీ కలుపుకోపోయే మనసత్వంతో ఉందని ఆమెకు నెమ్మదిగా అర్థమవుతుంది. వంటగదిలో పల్లవి అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. పల్లవికి ఏ కూర ఎలా వండాలో, ఎవరికి ఏ ఇష్టమో చెబుతూ ఇల్లాలిగా తన బాధను నిర్వర్తిస్తుంది. ఇదంతా చూస్తున్న విక్రమ్కు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. తన భార్య అందానికే కాదు, బుద్ధికి కూడా మహారాణి అని తన్ను తాను సంబరపడుతున్నాడు. పల్లవి ఆ ఇంటి తాళాల గుర్తుని తీసుకుని యజమానురాలిగా బాధలు చేపట్టి 2 వారాలు గడిచిపోయాయి. ఆ ఇంద్రభవనంలో ఇప్పుడు వాతావరణం మునుపట్లా లేదు. ఉదయం లేవగానే వినిపించే రాజేశ్వరి అరుపులు, సోనియా విసుక్కునే శబ్దాలు మాయమైపోయాయి. వాటి స్థానంలో పల్లవి పెట్టి సుప్రభాతం, దేవుడి గదిలోంచి వచ్చే అగరబత్తుల సువాసన ఆ ఇంటిని ఒక ప్రశాంతమైన గుళ్ళ మార్చేశాయి. విక్రమ్ ఆఫీస్ పనుల కంటే ఇప్పుడు ఇంట్లో గడపడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు. పల్లవి తన చేతితో వడ్డించే కాఫీ కోసం, ఆమె నవ్వుతూ పలకరించే మాటల కోసం అతను ఒక సగటు భర్తలా ఆరాటపడుతూ ఉన్నాడు. అతనిలో ఉన్న అహంకారం, పగ అనే రాక్షసుడు శాశ్వతంగా సమాధయ్యాడు. పల్లవి చూపించిన ప్రేమ ముందు అతను పూర్తిగా తలవంచాడు. అయితే రాజేశ్వర్ గుండెల్లో మాత్రం పల్లవి పట్ల ఉన్న ద్వేషం ఏమాత్రం తగ్గలేదు. పైగా తన అధికారం పోయినందుకు ఆమె పల్లవి మీద రగిలిపోతుంది. విక్రమ్ ఇచ్చిన వార్నింగ్ వల్ల బయటకి ఏమనలేకపోతున్నాం, లోపల మాత్రం సమయం కోసం ఎదురు చూస్తుంది. సోనియా వరుణ్ల నిశ్చితార్థానికి
ముహూర్తం నిశ్చయించారు. ఇంకా 10 రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకున్నారు. ఇంట్లో అంతా హడావిడిగా ఉంది. ఆ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. విక్రమ్ పల్లవి వైపు చూసి, పల్లవి, నిశ్చితార్థానికి ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ఈరోజు మమ్మీని సోనియాని తీసుకుని వెళ్ళి వాళ్ళకు కావలసిన నగలు బట్టలు కొని తీసుకురా. ఈ క్రెడిట్ కార్డు ఉంచుకో, ఎంత ఖర్చున్నా పర్వాలేదు. మన ఇంటి పరువుకు తగ్గట్టుగా అన్ని గ్రాండ్గా ఉండాలి అని కార్డు పల్లవి చేతిలో పెట్టాడు. రాజేశ్వరికి ఆ మాటలు మంట పుట్టించాయి. తన కూతురి పెళ్లి షాపింగ్కి డబ్బులిచ్చే అధికారం, తీసుకెళ్లే బాధ పల్లవి చేతిలో పెట్టడం ఆమె ఎగోని దెబ్బతీసింది. కానీ విక్రమ్ ముందు ఏమనలేక సైలెంట్గా ఉండిపోయింది. మధ్యాహ్నం పల్లవి, రాజేశ్వరి, సోనియా నగరంలోనే అత్యంత ఖరీదైన జ్యువెలరీ షోరూంకి వెళ్లారు. అక్కడ ఉన్న మేనేజర్ పల్లవిని చూడగానే ఎంతో మర్యాదగా ఆహ్వానించాడు. విక్రమ్ ముందే ఫోన్ చేసి తన భార్య వస్తుందని, అత్యుత్తమ డిజైన్ చూపించాలని చెప్పి ఉన్నాడు. సోనియా రకరకాల నక్లెస్లు చూస్తుంది. రాజేశ్వరి కావాలని పల్లవిని ఇబ్బంది పెట్టాలని ఒక ప్లాన్ వేసింది. షోరూంలో ఉన్న అత్యంత ఖరీదైన దాదాపు ₹1,00,00,000 విలువ చేసే ఒక డైమండ్ నక్లెస్ని సోనియాకు చూపించింది. ఇది బాగుంది సోనియా, నీకు ఇదే కరెక్ట్గా సెట్ అవుతుంది అని అంది. రాజేశ్వరి ఉద్దేశం ఏంటంటే పల్లవి ఆ ధర చూసి ఖచ్చితంగా వద్దంటుంది. అప్పుడు విక్రమ్ దగ్గర పల్లవిని ఇరుకున పెట్టొచ్చు. చూసా విక్రమ్, నీ భార్య నా కూతురి పెళ్లికి ఖర్చు పెట్టడానికి ఇష్టపడడం లేదు అని గొడవ చేయొచ్చు అన్నది ఆమె కుతంత్రం. మేనేజర్ ఆ నక్లెస్ ధర చెప్పగానే సోనియా కూడా కొద్దిగా జంకింది. కానీ పల్లవి ముఖంలో ఎలాంటి కంగారు లేదు. ఆమె ఎంతో ప్రశాంతంగా ఆ నక్లెస్ని తీసుకుని సోనియా మెడకు పెట్టి చూస్తుంది. అత్తయ్యగారు చెప్పింది కరెక్టే సోనియా, ఇది నీకు చాలా బాగుంది. ఆడపడుచు పెళ్లికి ఎంత ఖర్చు పెట్టినా తక్కువే. ఈ నక్లెస్తో పాటు ఆ మ్యాచింగ్ వజ్రాల గాజులు కూడా ప్యాక్ చేయండి అని మేనేజర్తో చెప్పింది పల్లవి. రాజేశ్వరికి నోట మాట రాలేదు. తను పన్నిన వల పల్లవి ముందు ఏమాత్రం పనిచేయలేదు. పైగా పల్లవి అంత పెద్ద మనసుతో సోనియాకు నగలు కొంటుంటే సోనియా కళ్ళల్లో మొదటిసారి పల్లవి పట్ల ఒక చిన్న అభిమానం మొలకెత్తింది. షాపింగ్ పూర్తయ్యాక పల్లవి మరో చిన్న నక్లెస్ని కూడా కొని ప్యాక్ చేయించింది. అదెవరి కోసం కొనిందో రాజేశ్వరికి అర్థం కాలేదు. కానీ అడగటానికి ఆమె ఎగ్గు అడ్డు వచ్చింది. 2 రోజుల తర్వాత వరుణ్ కుటుంబం వాళ్ళు నిశ్చితార్థం పనుల గురించి మాట్లాడడానికి ఇంటికి వచ్చారు. ఇల్లంతా పల్లవి ఆధ్వర్యంలో అద్భుతంగా అలంకరించబడి ఉంది. అతిథులకు కావలసిన మర్యాదలు, వంటకాలు అన్నీ పల్లవి స్వయంగా దగ్గరుండి చూసుకుంటుంది. పార్వతి గారు సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ పల్లవిని మెచ్చుకోవడం మొదలుపెట్టారు. నిజంగా రాజేశ్వరి గారు, మీ కోడలు పల్లవి చేతిలో ఏదో అమృతం ఉంది. ఇల్లు ఎంత పద్ధతిగా ఉందో, అందుకే నేను ఆ రోజే చెప్పాను. మా కోడలు సోనియాకి ఇంటి బాధ్యతలు పెద్దగా తెలియవు కాబట్టి పల్లవి దగ్గరే అన్నీ నేర్చుకోవాలని. ఏమా సోనియా, వదిన దగ్గర వంటలు పూజలు నేర్చుకుంటున్నావా అని నేరుగా సోనియాని అడిగారు. అందరి ముందు పార్వతి గారు అలా అడిగేసరికి సోనియా ముఖం పాలిపోయింది. ఆమెకు వంట రాదు, పూజలు అంతకన్నా రావు. అత్తగారి ముందు తను ఏమి రాని దద్దమ్మలా నిలబడిపోయింది. రాజేశ్వరి కూడా ఏం చెప్పాలో తెలియక తడబడింది. అది పార్వతి గారు, సోనియాకి ఇంకా సమయం దొరకలేదు అని రాజేశ్వరి నీళ్ళు నములుతూ ఉండగా పల్లవి అక్కడికి వచ్చి పార్వతి గారి పక్కన కూర్చుంది. పల్లవి ఎంతో ఆప్యాయంగా సోనియా భుజం మీద చేయి వేసి, అదేంటి ఆంటీ అలా అంటారు? సోనియాకి అన్నీ వచ్చు. నిన్నటిదాకా నా చేతికి దెబ్బ తగిలితే తనే వంటగదిలో ఉండి నాకు సాయం చేసింది తెలుసా? సోనియా చాలా ఫాస్ట్ లర్నర్ ఆంటీ. మోడర్న్గా ఉండటం మాత్రమే కాదు, సాంప్రదాయాలు కూడా తనకి బాగా తెలుసు. నేను ఆ దేవుడి గదిలో పూలతో అలంకరించింది తనే. నేను నేర్పించడానికి ఏముంది, తనకు అన్నీ తెలుసు అనేంతో కన్విన్సింగ్గా నవ్వుతూ అబద్ధం చెప్పింది పల్లవి. ఈ మాటలు వినగానే పార్వతి గారు ఎంతో సంతోషపడ్డారు. అవునా, చాలా సంతోషం సోనియా. మోడర్న్గా ఉంటూనే ఇంటి పనులు కూడా చేస్తే అంతకంటే కావాల్సింది ఏముంది అని సోనియాని మెచ్చుకున్నారు. అక్కడ నిలబడి ఉన్న సోనియాకి ఒక పెద్ద షాక్ తగిలినట్లయింది. తను ఎవరినైతే రోజు పల్లెటూరుదానా అని అవమానించిందో, ఎవరి వంటను చెత్త అని చెత్తబుట్టలో పరేసిందో
అదే వదిన ఈరోజు అత్తగారి ముందు తన పరువు కాపాడింది. పల్లవి తలుచుకుంటే అవునా ఆంటీ, సోనియాకేమీ రాదు, నేనే నేర్పిస్తున్నానని చెప్పి తనందరి ముందు తక్కువ చేయొచ్చు. కానీ పల్లవి అలా చేయలేదు. తన ఆడపడుచు పరువు తన పరువుగా భావించింది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న విక్రమ్ గుండె గర్వంతో ఉప్పొంగిపోయింది. తన భార్య ఎంత ఉత్తమురాలో అతనికి మరోసారి స్పష్టమైంది. కానీ రాజేశ్వరికి మాత్రం పల్లవి తన కూతుర్ని వెనకేసుకురావటం ఏమాత్రం నచ్చలేదు. పల్లవి తన కూతుర్ని బుట్టలో వేసుకుంటుందని ఆమెకు భయం పుట్టుకుంది. అతిథులు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 8 గంటల సమయం. పల్లవి తన గదిలో బట్టలు సర్దుకుంటుంది. గత్తెలపులు మెల్లగా నెట్టుకుంటూ సోనియా లోపలికి వచ్చింది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. తలదించుకొని నెమ్మదిగా పల్లవి దగ్గరకు నడిచింది. పల్లవి ఆమెను చూసి ఆశ్చర్యపోయి, ఏమైంది సోనియా, ఎందుకు ఏడుస్తున్నావు? వరుణ్ గారు ఏమైనా అన్నారా అని కంగారుగా అడిగింది. సోనియా వెంటనే వెళ్ళి పల్లవిని గట్టిగా కౌగిలించుకుని బోర్న విలిపించింది. పల్లవికి ఏం అర్థం కాలేదు. ఆమె కూడా సోనియా తల నిమురుతూ, ఏడవకు సోనియా, ఏమైందో చెప్పు అని ఓదార్చింది. నన్ను క్షమించు వదినా, నేను నిన్ను ఎన్ని మాటలన్నాను. పనిదానికంటే హీనంగా చూశాను. నా పెళ్లి చూపుల్లో కట్టుకోవడానికి నీకు సరైన చీర కూడా ఇవ్వకుండా అవమానించాను. కానీ నువ్వు మాత్రం అత్తగారి ముందు నా పరువు పోకుండా నన్ను కాపాడావు. ఎందుకు వదినా, నేను నీకు చేసిన దానికి నువ్వు నన్ను వాళ్ళ ముందు దారుణంగా అవమానించినా తప్పులేదు. కానీ నువ్వు నన్ను ఎందుకు వెనుకేసుకుని వచ్చావు అని కన్నీళ్లతో అడిగింది సోనియా. ఆమె నోటి వెంట మొదటిసారి వదిన అన్న పిలుపు రావటం పల్లవి మనసును సృష్టించింది. పల్లవి నవ్వి ఆమె కన్నీళ్లను తుడుస్తూ, పిచ్చిదానా, ఒకే ఇంట్లో ఉన్నప్పుడు గొడవలు సహజం. నువ్వు నన్ను ఏమన్నా అది మన 4 గోడల మధ్య ఉండాలి. కానీ బయట వాళ్ళ ముందు, అందులోనూ నీ అత్తగారి ముందు నిన్ను తక్కువ చేస్తే రేపు నీ భవిష్యత్తు ఏమవుతుంది? ఆడపడుచు అంటే నాకు చెల్లెలతో సమానం. ఒక అక్క తన చెల్లెలి పరువు తీస్తుందా? నా దృష్టిలో నువ్వు ఎప్పుడు నా చెల్లెలివే సోనియా అని ఎంతో ప్రేమగా చెప్పింది. ఆ మాటలకు సోనియా మనసు పూర్తిగా కరిగిపోయింది. పల్లవి ముందు మోకరిల్లి పల్లవి చేతులను తన కళ్ళకు అద్దుకుంది. నువ్వు దేవత వదినా, నీ స్థానం మా కళ్ళల్లో కాదు, మా గుండెల్లో ఉండాలి. ఇన్నాళ్ళు నా కళ్ళకు పొరలు కమ్మాయి. మమ్మీ మాటలు విని నిన్ను చాలా బాధ పెట్టాను. ప్లీజ్ నన్ను క్షమించి వదినా అని ప్రాధేయపడింది. పల్లవ ఆమెను పైకి లేపి, క్షమాపణలు ఎందుకు సోనియా, నీ మనసు మారిందన్నా ఈ ఒక్క మాట చాలు నాకు. వెళ్ళి పడుకో, రేపటి నుంచి నీ నిశ్చితార్థం పనులు చాలా ఉన్నాయి, మనం కలిసి చేసుకుందామంది. వెళ్తూ వెళ్తూ సోనియా పల్లవికి చేతులు జోడించి నమస్కరించి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని సగం తెరిచి ఉన్న తలుపు సందులోంచి విక్రమ్ చూస్తూనే ఉన్నాడు. అతని కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. పల్లవి తన మంచితనంతో తన చెల్లెల రాతి గుండెను కూడా కరిగించేసింది. ఈ ఇంటి నిజమైన ఇంద్రభవనంలా మారుస్తుంది. కానీ ఈ దృశ్యాన్ని రాజేశ్వరి కూడా చూసింది. తన సొంత కూతురు పల్లవి ముందు మోకరిడటం చూసి ఆమె రక్తం సలసల మరిగిపోయింది. నా కూతురు దానికి బానిస అవుతుంది. పల్లవి దాని మాయలో సోనియా పడేసి నన్ను ఇంట్లో ఒంటరిదాన్ని చేయాలని చూస్తుంది. ఇది నేను జరగనివ్వను అని పళ్ళు కొరుక్కుంటే కోపంగా తన గదిలోకి వెళ్ళి తలుపు వేస్తుంది రాజేశ్వరి. రాత్రి 10 గంటల సమయం. విక్రమ్ గదిలోకి వచ్చాడు. పల్లవి అద్దం ముందు నిలబడి గాజులు తీసుకుంటుంది. విక్రమ్ వెనక నుంచి వచ్చి ఆమెను తన చేతుల్లో బంధించాడు. అతని గడ్డం పల్లవి భుజం మీద ఆంచి అద్దంలో ఆమె కళ్ళల్లోకి చూశాడు. థ్యాంక్ యూ పల్లవి అన్నాడు చాలా మృదువుగా. ఎందుకు అని సిగ్గుపడుతూనే అడిగింది పల్లవి. ఈ ఇంటిని మళ్ళీ ఇల్లుగా మార్చినందుకు, నా చెల్లెలికి ఒక అక్కవైనందుకు, నాకు ప్రాణంగా మారినందుకు, నేను నిన్ను ఏడిపించిన ప్రతి కన్నీటి బొట్టుకు నువ్వు నా కుటుంబానికి సంతోషాన్ని తిరిగి ఇస్తున్నావు. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను అని ఎమోషనల్గా అన్నాడు విక్రమ్. పల్లవి అతని వైపు తిరిగి అతని పెదవులపై వేలు పెట్టింది. రుణం తీర్చుకోవడం కాదు విక్రమ్, జీవితాన్ని పంచుకోవడం అంటారు దీన్ని. మీరు నా భర్త, మీ కుటుంబం నాది, అందులో థ్యాంక్స్ ఎందుకు అంది నవ్వుతూ. విక్రమ్ డ్రాయర్లోంచి ఒక చిన్న జ్యువెలరీ బాక్స్ తీశాడు. అది ఆ రోజు షాపింగ్ మాల్లో పల్లవి ఎవరి కోసమో
సీక్రెట్గా కొన్న బాక్సు. దాన్ని పల్లవి చేతిలో పెట్టాడు. పల్లవి ఆశ్చర్యంగా, ఇది మీరెప్పుడు తీసుకున్నారు? నేను మీకు తెలియకుండా తీసుకున్నాను కదా అని అంది. నీ భర్త కళ్ళు కప్పటం అంత తేలిక కాదు మహారాణి. నువ్వు సోనియాకు అంత ఖరీదైన నగలు కొని నీకోసం మాత్రం అందులో సగం ధర కూడా లేని ఈ చిన్న చైన్ కొనుక్కున్నావు. అది కూడా నా డబ్బుతో నాకు భారం కాకూడదని. నీ త్యాగాలు చూస్తూ ఉంటే నాకు గర్వంగా ఉందో పిచ్చెక్కుతుందో అర్థం కావటం లేదు అంటూ ఆ బాక్స్ తెరిచాడు విక్రమ్. అందులో ఒక అందమైన ప్లాటినం చైను, డైమండ్ పెండెంట్ ఉన్నాయి. విక్రమ్ స్వయంగా దాన్ని పల్లవి మెడలో వేశాడు. ఆ చిల్లటి ప్లాటినం చైను పల్లవి మెడను తాకుతూ ఉంటే విక్రమ్ వేళ్ళు ఆమె గొంతును సున్నితంగా రాసుకుంటూ వెళ్ళాయి. పల్లవి కళ్ళు మూసుకొని ఆ మధురమైన స్పర్శను ఆస్వాదించింది. ఇది నేను నీకు ఇస్తున్నది కాదు, నా ప్రేమను నీ మెల్లో ఒక చైన్లాగా బంధిస్తున్నాను. ఇది ఎప్పటికీ నీతోనే ఉంటుంది అని చెప్పి ఆమె నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టాడు. ఆ రాత్రి వారి పడగ్గది ఎన్నో మధురమైన జ్ఞాపకాలతో, అంతులేని ప్రేమతో నిండిపోయింది. రోజులు ఇటు గడిచిపోయాయి. సోనియా వరుణ్ల నిశ్చితార్థం రోజు రానే వచ్చింది. ఆ నగరంలోని ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో ఈ వేడుకను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. హోటల్ మొత్తం పూలతో, విద్యుత్ దీపాలతో దగదగలాడిపోతుంది. పల్లవ ఆ వేడుకకు ప్రాణం పోస్తుంది. అన్నీ తానే ముందుండి చూసుకుంటుంది. విక్రమ్ కూడా వ్యాపారవేత్తలను, బంధువులను ఆహ్వానిస్తూ బిజీగా ఉన్నాడు. సోనియా పచ్చటి పట్టుచీరలో అందంగా ముస్తాబైంది. ఆమె కళ్ళు పదే పదే పల్లవిని వెతుకుతున్నాయి. పల్లవ్ ఆమె దగ్గరకు వచ్చి దిష్టి తీసి, చాలా బాగున్నావు సోనియా, ఎవరి దిష్టి తగలకూడదు అని బుగ్గన నల్లటి చుక్క పెట్టింది. సోనియా పల్లవి చేతులు పట్టుకుని థ్యాంక్ యూ వదినా అని మనస్ఫూర్తిగా చెప్పింది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న రాజేశ్వరికి కడుపులో పేగులు కాలిపోతున్నాయి. నా కూతురు నాకు కాకుండా పోయింది. నా ఇల్లు, నా అధికారం ఈ పల్లెటూరు దాని చేతిలోకి వెళ్ళాయి. నా కొడుకు దాన్ని కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. లేదు, ఈరోజు ఈ నిశ్చితార్థం వేదిక మీదే దాని అందరి ముందు దోషం నిలబెట్టాలి. విక్రమ్ దాని మీద అసహించుకునేలా చేయాలి అని తనలో తాను గొనుక్కుంటూ ఓ కుటిలమైన ప్లాన్ అమలు చేయడానికి సిద్ధమైంది. రాజేశ్వరి తన పర్సులోంచి ఒక చిన్న ప్లాటినం కవర్ తీసింది. అందులో 2 ఉంగరాలు ఉన్నాయి. అవి వరుణ్ సోనియాలు మార్చుకోవాల్సిన నిశ్చితార్థపు ఉంగరాలు. విక్రమ్ వాటిని చేయించి పల్లవికిచ్చాడు. వేడుక జరిగే సమయంలో నువ్వే స్వయంగా వాటిని పీటల మీదకు తీసుకురావాలి అని చెప్పాడు. పల్లవి ఆ ఉంగరాల బాక్స్ని దేవుడి పటం దగ్గర పెట్టింది. రాజేశ్వరి ఎవరు చూడని సమయం చూసి దేవుడి పటం దగ్గరకు వెళ్ళింది. పల్లవి పెట్టిన ఆ వెల్వెట్ బాక్స్ని తెరిచింది. అందులో ఉన్న లక్షల రూపాయల విలువైన ఆ 2 డైమండ్ ఉంగరాలను తీసి తన పర్సులో వేసుకుంది. వాటి స్థానంలో రోడ్డు మీద కొన్న నకిలీ గ్లాస్ ఉంగరాలను ఆ వెల్వెట్ బాక్స్లో పెట్టి దాన్ని యథావిధిగా మూసి ఉంచింది. రాజేశ్వరి పెదవుల మీద రాక్షసమైన నవ్విరిసింది. ఇప్పుడు చూడు పల్లవి, వేదిక మీద అందరి ముందు, ముఖ్యంగా వియంకుల ముందు నువ్వు ఈ నకిలీ ఉంగరాలనిస్తే ఏం జరుగుతుందో. నీ చేతుల మీదుగా ఇచ్చినందుకు నేను దొంగని చేస్తారు. ఆ విలువైన ఉంగరాలను నువ్వు నీ పుట్టింటి పంపించావని నేను నింద వేస్తాను. అప్పుడు విక్రమ్ పరుగు పోతుంది. నిన్ను అందరి ముందు జుట్టు పట్టుకుని గెంటేస్తాడు. ఈ రోజుతో నీ నాటకం కథం అని కుట్ర చేసి అక్కడి నుంచి మాయమైపోయింది. ముహూర్త సమయం దగ్గర పడింది. వరుణ్ సోనియాలు వేదిక మీదకు వచ్చారు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. బంధువులంతా చప్పట్లు కొడుతున్నారు. హాలు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అందరి దృష్టి వేదిక మీద ఉంది. విక్రమ్ మైక్ తీసుకొని, ఇప్పుడు నా చెల్లెలు వరుణ్ ఉంగరాలు మార్చుకునే సమయం. మా ఇంటి మహాలక్ష్మి, నా భార్య పల్లవి ఆ ఉంగరాలను తీసుకువస్తుంది అని ఎంతో గర్వంగా అనౌన్స్ చేశాడు. పల్లవి ఎంతో ఆనందంగా పట్టుచీరలు నడుచుకుంటూ వెళ్ళి దేవుడి పటం దగ్గర ఉన్న ఆ వెల్వెట్ బాక్స్ని తీసుకుంది. ఆ మనసు సంతోషంతో నిండి ఉంది. తన భర్త తనకు ఇచ్చిన గౌరవానికి ఆమె ఉప్పొంగిపోతుంది. ఆ ఉంగరాల బాక్స్ని 2 చేతులతో పట్టుకుని వేదిక వైపు నడుచుకుంటూ వస్తుంది. వేదిక కింద మొదటి వరుసలో కూర్చున్న రాజేశ్వరి కళ్ళు పల్లవి చేతిలో ఉన్న బాక్స్ మీదే ఉన్నాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇంకో 2 నిమిషాల్లో ఆ బాక్స్ తెరుచుకుంటుంది. అందులో ఉన్న
నకిలీ ఉంగరాలు చూసి అందరూ షాక్ అవుతారు. వరుణ్ తల్లిదండ్రులు విక్రమ్ని నిలదీస్తారు. పల్లవి దొంగగా ముద్రపడుతుంది. ఈ ఊహతోనే రాజేశ్వరికి ఎక్కలేని ఆనందం కలుగుతుంది. పల్లవి వేదిక మీదకి వచ్చింది. వరుణ్, సోనియా ఇద్దరు లేచి నిలబడ్డారు. విక్రమ్ పల్లవి దగ్గరకు వచ్చి ఎంతో ప్రేమగా ఆమె భుజం మీద చేయి వేశాడు. బాక్స్ ఓపెన్ చే పల్లవి అన్నాడు విక్రమ్. పల్లవి చిరునవ్వుతో ఆ వెల్వెట్ బాక్స్ పైభాగం పట్టుకుని నెమ్మదిగా తెరిచింది. రాజేశ్వరి సీట్లోంచి ముందుకు వంగి ఉత్కంఠంగా చూస్తుంది. పురోహితుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. వరుణ్ తల్లిదండ్రులు ఆ వజ్రాల ఉంగరాల కోసం చూస్తున్నారు. హాల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అందరి దృష్టి వేదిక మీదే ఉంది. పురోహితుడి మంత్రోచ్చారణల మధ్య పల్లవి ఆ ఎర్రటి వెల్వెట్ బాక్స్ పైభాగం పట్టుకుని నెమ్మదిగా తెరిచింది. వేదిక కింద మొదటి వరుసలో కూర్చున్న రాజేశ్వరి కళ్ళు ఆతృతగా, ఒక పైశాచిక ఆనందంతో ఆ బాక్స్ వైపే చూస్తున్నాయి. ఇంకొన్ని సెకండ్లలో ఈ పల్లవి దొంగగా నిలబడుతుంది, విక్రమ్ పరువు మంటగలవబోతుంది అని ఆ మనసులో సంబరపడిపోతుంది. బాక్స్ తెరుచుకుంది. హోటల్ ఫంక్షన్ హాల్లో ఉన్న విద్యుత్ దీపాల వెలుగు ఆ బాక్స్ లోపల పడి ఒక్కసారిగా కళ్ళు చెదిరే కాంతి బయటకు వచ్చింది. అందులో ఉన్నవి రాజేశ్వరి పెట్టిన నకిలీ గాజు ఉంగరాలు కావు. విక్రమ్ కొనుగోలు చేసిన ₹1,00,00,000 విలువైన అసలైన వజ్రాల ఉంగరాలు. ఆ వజ్రాల స్వచ్ఛత, వాటి మెరుపు చూసి వరుణ్ తల్లిదండ్రులు, అక్కడున్న బంధువుల ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశారు. వావ్, ఎంత అద్భుతంగా ఉన్నాయి విక్రమ్! మీ చెల్లెలి కోసం కోడలి చేతుల మీదుగా ఇంత ఖరీదైన అందమైన ఉంగరాలు ఇప్పించావు. మీ అభిరుచి చాలా గొప్పది అని వరుణ్ తండ్రి విశ్వేశ్వరరావు గారు ఎంత సంతోషంగా మెచ్చుకున్నారు. వేదిక కింద ఉన్న రాజేశ్వరికి గుండె ఆయనంత పనైంది. ముఖంలో నెత్తురు చుక్కలేదు. కళ్ళు తేలేసింది. ఇదేంటి, నేను పెట్టిన నకిలీ ఉంగరాలు ఏమయ్యాయి? ఈ వజ్రాల ఉంగరాలు మళ్ళీ బాక్స్లోకి ఎలా వచ్చాయి అని ఆమె మెదడు మొద్దుబారిపోయింది. భయంతో ఆమె చేతులు వణకటం మొదలుపెట్టాయి. కంగారుగా తన పర్సు తెరిచి లోపల చూసుకుంది. ఆ పర్సు అడుగున ఒక చిన్న కవర్లో తాను పెట్టిన నకిలీ గాజు ఉంగరాలు భద్రంగా ఉన్నాయి. అంటే తన అసలు ఉంగరాలను తీయలేదా, లేక తీసిన ఉంగరాలను ఎవరో మళ్ళీ మార్చేశారా? రాజేశ్వరికి చెమటలు పట్టేశాయి. వేదిక మీద పల్లవి ఎంతో ఆనందంగా ఆ ఉంగరాలను వరుణ్, సోనియాలకు అందించింది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఉంగరాలు తొడిగారు. హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. సోనియా ఆనంద బాష్పాలతో పల్లవిని గట్టిగా హత్తుకుంది. థ్యాంక్ యూ వదినా, నా జీవితంలో ఈరోజు ఇంత అందంగా ఉందంటే దానికి కారణం నువ్వే అని ఎమోషనల్గా చెప్పింది. విక్రమ్ కూడా పల్లవి భుజం చుట్టూ చేయి వేసి ఎంతో గర్వంగా అతిథుల వైపు చూశాడు. ఆ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉందని అందరు దీవించారు. వేడుక అత్యంత ఘనంగా ఎలాంటి ఆటంకం లేకుండా ముగిసింది. కానీ రాజేశ్వరి మాత్రం ఆ వేడుకలో ఎక్కడా పాల్గొనలేదు. ఆ మనసంతా ఆ ఉంగరాల చుట్టే తిరుగుతుంది. తన కుట్ర ఎలా బెడిసి కొట్టిందో అర్థం కాక విక్రమ్కి ఏమైనా తెలిసిపోయిందేమో అన్న భయంతో వణికిపోతూ అతిథులు వెళ్ళే వరకు ఒక మూల కూర్చుండిపోయింది. రాత్రి 12 గంటలు. నిశ్చితార్థ వేడుక ముగించుకుని అందరు ఇంటికి చేరుకున్నారు. అలసటగా ఉన్న సోనియా కళ్ళల్లో పెళ్లి కల ఉట్టిపడుతుంది. పల్లవ్ అందరికీ భోజనాలు వడ్డించి వంటగది శుభ్రం చేసి తన గదిలోకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. రాజేశ్వరి ఎవరితోనూ మాట్లాడకుండా దొంగతనంగా తన గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుంది. వెంటనే తన పర్సు ఓపెన్ చేసి ఆ కవర్లో ఉన్న గాజు ఉంగరాలను తీసి బెడ్ మీద వేసింది. అసలు ఏం జరిగింది? నీ వజ్రాల ఉంగరాలను తీసి నా పర్సులో వేసుకున్నాను కదా, మళ్ళీ ఎలా వచ్చాయి అని తనలో తను గొనుక్కుంటూ జుట్టు పీక్కుంటుంది. సరిగ్గా అప్పుడే ఆమె గది తలుపులు గట్టిగా కొట్టిన శబ్దం వినిపించింది. రాజేశ్వరి ఉలిక్కిపడి ఆ ఉంగరాలను దిండు కింద దాచి తలుపు తీసింది. గుమ్మంలో విక్రమ్, అతని వెనక పల్లవి నిలబడి ఉన్నారు. విక్రమ్ ముఖంలో భయంకరమైన కోపం, పళ్ళు కొరుక్కుంటూ ఆపుకుంటున్న ఆవేశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పల్లవి ముఖంలో ఆశ్చర్యం ఉంది. ఆమెకు కూడా ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. విక్రమ్ నేరుగా గదిలో కడుగుపెట్టి తలుపులు వేశాడు. ఏంట్రా విక్రమ్, ఇంత రాత్రిపూట వచ్చావు?
అలసిపోయి ఉన్నాను, పడుకుంటాను అని భయాన్ని దాచుకుంటూ కవర్ చేయడానికి ప్రయత్నించింది రాజేశ్వరి. విక్రమ్ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి రాజేశ్వరి మంచం మీద ఉన్న దిండును లాగి పక్కన పడేశాడు. అక్కడ మెరుస్తున్న ఆ 2 నకిలీ గాజు ఉంగరాలను చేతిలోకి తీసుకున్నాడు. వాటిని చూపిస్తూ ఓ క్రూరమైన నవ్వు నవ్వాడు. ఈ గాజు ముక్కల కోసం వెతుక్కున్నావా మమ్మీ? ఇవి నీ పర్సులోకి ఎలా వచ్చాయి? నేను కొన్న ₹1,00,00,000 డైమండ్ రింగ్స్ మళ్ళీ ఆ వెల్వెట్ బాక్స్లోకి ఎలా వెళ్ళాయి అని బుర్ర పీక్కుంటున్నావా అని సూటిగా అడిగాడు విక్రమ్. రాజేశ్వరి గుండె ఆగిపోయినంత పనైంది. విక్రమ్, అదంతా నాకు తెలియదురా. ఎవరు నా పర్సులో పెట్టారు అని తడబడింది. స్టాప్ ఇట్ మమ్మీ, ఇక నీ నాటకాలు ఆపు అని గట్టిగా అరిచాడు విక్రమ్. అతని అరుపుకు పల్లవి కూడా ఉలిక్కిపడింది. ఆ రోజు నా టెండర్ ఫైల్ దొంగలించి పల్లవి మీద నింద వేసినప్పుడే నీ బుద్ధి ఏంటి నాకు అర్థమైంది మమ్మీ. అందుకే ఇంట్లో నీ కదలిక మీద, ముఖ్యంగా పల్లవి చుట్టూ జరిగే విషయాల మీద నాకు నమ్మకం పోయింది. దేవుడి గదిలో పల్లవి ఆ ఉంగరాల బాక్స్ పెట్టినప్పుడే నిన్నెవరికి తెలియకుండా ఒక చిన్న హిడెన్ కెమెరాను అక్కడ అమర్చాను. నువ్వు వెళ్ళి ఆ వజ్రాల ఉంగరాలు తీసి ఈ గాజు ముక్కలు పెడుతూ ఉంటే నా ఫోన్లో లైవ్లో చూశాను మమ్మీ అని విక్రమ్ అసలు నిజం బయట పెట్టాడు. పల్లవి షాక్తో నోరు మూసుకుంది. అత్తగారు తనను దొంగని చేయడానికి ఇంతటి నీచాన్ని దిగజారుతుందని ఆమె ఊహించలేదు. విక్రమ్ కోపం తొలగిపోతూ, నువ్వు ఆ దేవుడి గదిలోంచి బయటకు రాగానే నేను వెళ్ళి నువ్వు పెట్టిన ఈ నకిలీ ఉంగరాలను తీసేసి ఒరిజినల్ ఉంగరాలను మళ్ళీ ఆ బాక్స్లోనే పెట్టాను. ఈ గాజు ముక్కలను నీ పర్సులో వేశాను. ఎందుకు చేశానో తెలుసా? నీ కూతురు నిశ్చితార్థం పాడు చేయడం నాకు ఇష్టం లేదు. అదే వేదిక మీద ఈ ఉంగరాలిచ్చి నా భార్య పల్లవి దొంగ నిరూపించి నన్ను అందరి ముందు తలదించుకునేలా చేయాలని చూసావు కదా. ఒక తల్లిగా నువ్వు ఎంత కింది స్థాయికి దిగజారిపోయావో తలుచుకుంటే నిన్ను అమ్మాని పిలవటానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది అని విక్రమ్ మాటలతో తల్లిని కోసేశాడు. రాజేశ్వర అవమానంతో, దొరికిపోయిన భయంతో నేల మీద కూలబడిపోయింది. వీళ్ళ మాటలు, విక్రమ్ అరుపులు విని పక్క గదిలో ఉన్న సోనియా పరుగు పరుగున అక్కడికి వచ్చింది. ఆమె గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా వింది. తన నిశ్చితార్థం ఆగిపోయినా పర్లేదు, పల్లవి పరువు తీయాలని కన్న తల్లి కుట్ర చేసిందని తెలిసి సోనియా రక్తం మరిగిపోయింది. సోనియా కోపంగా రాజేశ్వర్ దగ్గరకు వెళ్ళింది. మమ్మీ, ఇది నిజమేనా? పల్లవి వదిన పరువు తీయడానికి నా నిశ్చితార్థం ఉంగరాలు మార్చేశావా? అక్కడ ఆ నకిలీ ఉంగరాలు చూసి వరుణ్ వాళ్ళు నా పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటే ఏమయ్యేది? నా జీవితం నాశనం అయిపోయేది కదా. నీ పగ కోసం, నీ అహంకారం కోసం నా లైఫ్ని పణంగా పెడతావా అని ఏడుస్తూ తల్లి నిలదీసింది. రాజేశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటూ, లే సోనియా, ఆ పల్లవిని ఇంట్లోంచి పంపించేయాలనే నేను అని ఏదో చెప్పబోయింది. చాలు మమ్మీ, ఇంకొక మాట కూడా మాట్లాడకు అని సోనియా ఆమెను ఆపేసింది. నువ్వు వదినను ఏమనుకున్నావో నాకు అనవసరం, కానీ వదిన ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి నా కోసం ఎన్నో చేసింది. నా నిశ్చితార్థం కోసం రాత్రింబావులు కష్టపడింది. నాకన్నీ తానే ముందుండి చూసుకుంది. నా పరువును అత్తగారి ముందు కాపాడింది. కానీ నువ్వు మాత్రం నా కన్న తల్లివే ఉండి నా జీవితాన్ని నాశనం చేయాలని చూసావు. ఈ రోజు నుంచి నువ్వు నాకు తల్లివి కాదు, పల్లవ్వదినే నాకన్నీ అని తేల్చి చెప్పేసి పల్లవిని హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సోనియా. రాజేశ్వరికి ఆ మాటలు ఆశనీపాతంలో తగిలాయి. తన కొడుకు, తన కూతురు ఇద్దరు తనను అసహించుకొని దూరంగా వెళ్ళిపోవటం చూసి ఆమె ఒంటరితనమని అగాధంలో పడిపోయింది. తను వేసిన కుట్రల వల తనకి చుట్టుకొని తన అహంకారాన్ని పూర్తిగా సమాధి చేసేసింది. విక్రమ్ పల్లవి చేయి పట్టుకుని, పద పల్లవి, ఈ గదిలో మనం ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. ఈవిడ తన పాపాలకు తనే కుమిలిపోవాలి అని చెప్పి ఆమెను తన గదిలోకి తీసుకెళ్లారు. సోనియా కూడా ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి రాజేశ్వర్ ఒంటరిగా ఆ గదిలో ఏడుస్తూ పశ్చాత్తాపంతో రగిలిపోయింది. విక్రమ్, పల్లవి తమ గదిలోకి వెళ్ళిపోయారు. మరి తర్వాత ఏం జరగబోతుంది? పల్లవి పెళ్ళి ఎవరి చేతుల మీద జరుగుతుంది? రాజేశ్వర్ గారు పూర్తిగా మారిపోతారో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.